ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగా ఉన్నాము. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. అండ్ కరోనా గురించి అయితే మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు కదండి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈరోజు ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసామండి. ఇదివరకు ఒక వ్లాగ్ షేర్ చేశాను. అంటే మా అత్తయ్య ఇంటికి మేము వీకెండ్స్ అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు ఇలా కలిసిమెలిసి ఏదైనా చిన్న కొంచెం టైం స్పెండ్ చేస్తామని చెప్పాను కదా. సో ఈరోజు కూడా ఈ వ్లాగ్లో మేము కొంచెం అయితే స్పెండ్ చేసామండి. సో మా ఇంటి పక్కన ప్లేస్ అంతా నేను ఇదివరకు చూపించాను. సో ఆ ప్లేస్లో ఏమేమైతే ఉంటాయో అండ్ మేమైతే ఏమేమైతే వేసుకున్నామో అవన్నీ ఈరోజు షేర్ చేస్తాను. ఈ పక్కన అయితే చూడండి లెమన్ ట్రీ చూడొచ్చు మీరు. ఇక్కడ మేమైతే లెమన్స్ తీస్తున్నాము. అండ్ దీనికి చాలా ముళ్ళులు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనం కర్రల సాయంతోనే తీసుకోవాలి. చూసారా మా లెమన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి. అండ్ ఇక్కడైతే ఇంకా మేము తీస్తున్నాము. ఇక్కడ 2 ఉన్నాయి. సో ఆ 2 ట్రీస్ నుంచి కూడా మేము తీసుకున్నాము. అండ్ ఈ పక్కనే మాకు రోడ్ ఉంటుందండి. చాలా బిజీగా ఉంటుంది రోడ్ ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్ చూపిస్తాను చూడండి ఒకసారి. అదండి ప్లేసు. ఇక్కడ చూడండి ఎదురుగా కనిపించే వాళ్ళు మా వాళ్ళే, మా తోటి కోడళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇక్కడ బొబ్బర్లు ఉన్నాయి. సో మీకు బొబ్బర్లు చూపిస్తాను. అవి తీసామన్నమాట మేము చాలా. ఇక్కడ మధ్యలో నేనైతే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇదివరకు ఇక్కడ ప్లేస్లో అంతా కరివేపాకు తోట ఉండేది. సో అది తీసేశారనమాట. కరివేపాకు మొక్కల నుంచి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. మనకైతే సిటీల్లో అన్నీ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడైతే జస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఇలా ఇంటి పక్కకు వచ్చేసి తీసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా చెప్పాలి అంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ఫ్రెష్ కర్రీలు చూపిస్తాను. చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రెష్గా. దీంతో మనం కరివేపాకు పొడి చేసుకున్నా ఇంకా ఎలా యూజ్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడికైతే వచ్చేసాను. ఆ రోజు బొబ్బర్లన్నీ ఏరడానికి మనుషులు అయితే రాలేదండి. మేమే రంగులో దిగేసాం అనమాట. ఏదో సరదాగా ఉంటుందని దిగాం, కానీ చాలా హార్డ్ వర్క్ అండ్ చాలా కష్టమైన పని కూడా. అంత బెండ్ అయ్యి ఏరడం అనేది అంత ఈజీ ఏం కాదు. అండ్ ఒక బకెట్ చూడండి ఫుల్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టేసింది. సో ఇక్కడ డ్రై అయినవన్నీ తీయాలన్నమాట. చూడండి చాలా డ్రై అయినవి చాలా ఉన్నాయి. సో నేనైతే షూట్ చేస్తూ తీస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఒకటైతే తీసి చూపించాను. సో ఇవి కూడా వెంటనే రావంట. ఒక రోజంతా ఎండలో ఎండబెడితే తర్వాత బొబ్బర్లు బయటికి ఫ్రీగా వచ్చేస్తాయంట. అవన్నీ తీసే టైం వచ్చిందండి. లేకపోతే అవి బాగా డ్రై అయిపోయి అక్కడే మేబీ రాలిపోవచ్చు. మేము అన్నీ తీసేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే చాలా పార్ట్ ఉంది, కానీ మేము కొంచెం పార్ట్ మాత్రమే ఫినిష్ చేయగలిగాము. చూడండి ఇలా ఇలా డ్రై అయిపోయిన మాత్రమే తీయాలన్నమాట. సో కొంచెం పార్ట్ అయితే మేము ఫినిష్ చేసేసామండి. చాలా పార్ట్ ఉంది, అది కూడా మీకు ఇందులో చూపిస్తాను. మా గణ కూడా హెల్ప్ చేస్తున్నాడు. యాజ్ యూజువల్గా తను ఎప్పుడు హెల్ప్ చేస్తాడు అన్నిట్లో. సో ఇక్కడ కూడా తను హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఇవన్నీ డ్రై ఉన్నాయి ఫుల్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఇంకా తీయాల్సి ఉందన్నమాట. చాలా ప్లేస్ ఉంది, అదంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, కానీ అదంతా తీయలేం కాబట్టి జస్ట్ మేము ఈ ఫ్రంట్ పార్ట్ ఉన్నది మాత్రమే మేము తీసాము. సో ఒక బకెట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకో బకెట్ కూడా తెచ్చుకున్నాం అనమాట. చూపిస్తున్నాను చూడండి. ఇలా ఓపెన్ చేయగలే మనకి కొంచెం ఇలా ఉన్నాయి కదా.
సో వన్ డే మనం ఎండలో ఎండబెడితే మాత్రం మనకి ఫ్రీగా వచ్చేస్తాయంట. సో ఇలా ఉంటాయన్నమాట బొబ్బర్లు. మనం బొబ్బర్లతో గారెలు ఇంకా పప్పు కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. నేను కూడా ఇక్కడ కొంచెం తీసానండి. అండ్ తర్వాత కొంచెం కరివేపాకు కూడా ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా తీసాను. అండ్ ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా ఉంది కదా, ఇదంతా గ్రీన్ చిల్లీస్. నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా మేము కొన్ని తీసుకున్నాం అన్నమాట. చూడండి ఈ పార్ట్ అంతా కూడా గ్రీన్ చిల్లీస్ అన్నమాట. జస్ట్ ఇంకా వస్తున్నాయి అన్నమాట చిన్నగా. సో ఇక్కడ మేమైతే గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ బొబ్బర్ల పని అయితే ఇంకా అవ్వనే లేదండి. ఇంకా సెకండ్ బకెట్ కొంచెం ఆఫ్ అయితే అయ్యింది. మా సిస్టర్ వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నామండి. అది ఎంతో దూరం కాదు, జస్ట్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్య ప్లేస్ మాత్రమే ఉంటుంది. సో ఇలా కూడా వెళ్ళొచ్చు, రోడ్డు వైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఇక్కడ కూడా ఉన్నారు. సో ఇక్కడ కనిపించే వాళ్ళు కూడా అంతా మా ఫ్యామిలీనే, అంతా పెద్ద ఫ్యామిలీ అని చెప్పాం కదా. సో ఇక్కడ మా తోటికోడళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ జామ మొక్కల్ని కూడా నాటుతున్నారు. సో అందరం కలిసాం కదండి. ఈ పిల్లల హడావిడైతే చాలా ఎక్కువగా ఉంటుంది మాకు. వాళ్ళు ఇలాంటి ప్లేసుల్లో కూడా ఎక్కువ వాళ్ళు ఆడడానికి చూస్తారు కదా. సో యాజ్ యూజువల్గా వాళ్ళు ఇక్కడ కనిపించే కుక్క పిల్లల కోసం, కోడి పిల్లల కోసం, ఇంకా బాతు పిల్లలు ఉంటాయి, ఇంకా ర్యాబిట్స్ ఉంటాయి. సో వాటన్నిటితో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అవి ఎక్కడున్నాయని ఎదుర్కొంటూ ఉంటారనమాట. పిల్లలు ఆడుకునే ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూడండి ఇక్కడ బాతు పిల్లలు, కోడి పిల్లలు చాలానే ఉంటాయి. సో వీళ్ళు వాటిని చూసి బెదరగొట్టేస్తూ ఉంటారు, వాళ్ళ ఆటల్లో మునిగిపోయి. అండ్ అవి కూడా వీళ్ళని చూస్తే భయపడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి అందరూ ఒకేసారి వచ్చేసరికి అవి కూడా బాగా బెదిరిపోయాయి.
మేమందరూ కలిసినప్పుడు మాకు చాలా సరదాగా గడిచిపోతుందండి. ఇంకా పిల్లలకైతే ఆ డే అనేది ఎలా అవుతుందో కూడా వాళ్ళు తిండి కూడా అడగకుండా బాగా ఆడుతూనే ఉంటారు. అండ్ మాకు కూడా చాలా సరదాగా గడిచిపోతుంది. అందరం కలుస్తాం కదా! సో, ఈ హ్యాపీ మూమెంట్స్‌ని మీతో షేర్ చేస్తున్నాను. నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అండ్ లాస్ట్ టైం వ్లాగ్ షేర్ చేసినప్పుడు కూడా కొంతమంది అడిగారు. సో, ఆ క్లైమేటు అండ్ అవన్నీ కూడా బాగున్నాయని చెప్పారు. సో, ఈ వీడియో కూడా అందరికీ నచ్చుతుందని నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కలు ఇంకా ప్లాంటింగ్ కోసం ఉన్నాయండి. ఇంకా తర్వాత వేస్తారనమాట అవి. ఓకే ఫ్రెండ్స్, మా డే ఇలా సరదాగా గడిచింది. సో, ఆ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక ఈవినింగ్ కావస్తుంది. ఇక్కడ చూడండి ఇల్లు కనిపిస్తుంది అక్క వాళ్ళది. ఇక్కడ అందరూ కలిసి ఉంటారనమాట. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని హిట్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.